ఒక వాక్యం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 11 అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథం 11 అధ్యాయం మొదటి వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. యేసు ప్రభు, గొర్రెలు కాపరులు, జ్ఞానులు ఇవన్నీ మనం వినుకుంటూ వస్తున్నాం. పశువుల పాక, పశువుల తొట్టి, పత్తుగొడ్డలు, యేసు ప్రభు పుట్టాడు, ఇవన్నీ మనం వినుకుంటూ వస్తున్నాం, నేర్చుకుంటూ వస్తున్నాం, చదువుకుంటూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక్క మాటే మీకు చెప్తాను, క్లుప్తంగానే మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, అమ్మా అయ్యా నేను మీకు వాక్యమే నేర్పిస్తా, నేను మీకు వాక్యం నేర్పిస్తా, వాక్యం నేర్చుకోండి. ఈ భూమి తగలబడకుండా ఎందుకుందో చెప్పానా? ఈ భూమి గ్లోబల్ వార్మింగ్ అంటారండి. అంటే భూమి వేడెక్కి గ్రీన్లాండ్ అనే ప్రాంతంలో 13 కిలోమీటర్లు భూమి కాలిపోయిందంట 15 సంవత్సరాల క్రితమే. యేసయ్య రాకడ సమయంలో మహావేంద్రంతో ఈ భూమి ఆకాశాలు లయమైపోతాయి. ఇప్పటికీ ఈ భూమి తగలబడకుండా, కాలిపోకుండా, లయమైపోకుండా ఎన్ని భూకంపాలు వచ్చినా ఇలా కదలకుండా ఎందుకుంటుంది చెప్పండి? ఎందుకుంటుందంటే దేవుని వాక్యం చేత ఈ భూమి భద్రం చేయబడిందంట. చప్పులు కూడా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేని చేత? దేవుని వాక్యం చేత. అది ఇవన్నీ కూడా దేవుని వాక్కు మూలముగా నిర్మించబడ్డవి, భద్రం చేయబడ్డవి. మనందరికీ ఏం కావాలో తెలుసా? వాక్యం కావాలి. చెప్పండి హల్లెలూయా. మీరు వాక్యం నేర్చుకోండి, వినండి జాగ్రత్తగా. అప్పుడప్పుడు ఎంత పెద్ద అయ్యగారైనా కొంచెం బోరు కొట్టిద్ది, ఏందిరా అని కసిరించుకోమాకండి, అలా వింటూ ఉండండి. విన్న వాక్యాన్ని గ్రహించుకోండి, అమాయకంగా చూడమాకండి. చాలామంది బయట అయితే ఏమీ చక్కగా సూపర్గా ఉంటారు, గుళ్ళోకి వచ్చేసరికి ఏమి ఎరగని అమాయకుల్లా కూర్చుంటారు. అసలు గుళ్ళోనే జ్ఞానంగా ఉండాలి. ఏం వాక్యం దేవుడు నాతో మాట్లాడతాడా, నేనేమి నేర్చుకోవాలా అని వాక్యం మీద బాగా కసితో కూర్చోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈరోజు మనం నేర్చుకునే వాక్యము, యేసయ్య ఈ భూలోకంలో పుట్టారు, ఈ భూలోకంలో కన్యగర్భాన పుట్టారు, ఈ భూలోకంలో యేసు ప్రభు సత్రంలో పుట్టారు. అక్కడ స్థలం లేనందువల్ల పశువుల పాకలో, సత్రంలో ఎలగొడితే పశువుల పాకలో వచ్చి పడ్డాడు యేసు ప్రభు. అక్కడ పశువుల తట్టులో పడుకోబెట్టబడ్డాడు. యేసు ప్రభు ఎలా జన్మించాడంటే చాలా దీనంగా పుట్టాడు. యేసు ప్రభు ఎలా జన్మించాడంటే చాలా బేదగా పుట్టాడండి. చాలా దీనంగా, చాలా బేదగా యేసయ్య పుట్టాడు. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, యేసయ్య ఎందుకు దీనంగా పుట్టాడు, యేసయ్య ఎందుకు బేదవాడిగా పుట్టాడు, ఇది ఈరోజు మనం నేర్చుకునే మాట. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. బాగా నేర్చుకోండి దేవుని బిడ్డలారా. ఏమో అయ్యగారు ఏదో చెప్పి నాకు అర్థం కాలేదు, ఇంటికి పోయాక అంటే మాత్రం బాగోదు. 116 కాదు, 1116 నాకు ఇవ్వాలి మీరు. దేవుడి స్తోత్ర. ఇంటికి పోయాక ఇంట్లో వాళ్ళు ఏం వాక్యం చెప్పిండు కొండయ్య గారు అంటే, ఏమో ఏదో చెప్పిండు నాకు గుర్తులేదు అనొద్దు ప్లీజ్, జాగ్రత్తగానండి. నేను మీకు 1కి 3 సార్లు చెబుతున్నా, ఈజీగా అర్థమయ్యేటట్టు, అందుకని జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు భేదవాడిగా ఎందుకు పుట్టాడు మీరు కూడా ఆలోచించండి. నిజమే కదా యేసు ప్రభు ఎందుకు అంత భేదవాడిగా పుట్టాడు? నిజమే కదా యేసు ప్రభు అంత దీనంగా ఎందుకు పుట్టాడు? అరే అర్మక అది ఏంటి, అతిగతి లేనివాళ్ళగా సత్రంలో పుట్టాడు. సత్రం ఏమైనా హాస్పిటల్లో పుడితే కనీసం గౌరవం ఉంటుంది. హాస్పిటల్లో కూడా పుట్టలే, ఒక సత్రంలో పుట్టాడండి. ఎందుకు యేసు ప్రభు అంత సత్రంలో పుట్టాల్సి వచ్చింది? ఆ సత్రంలో కూడా స్థలం లేకపోతే అక్కడ నెట్టేస్తే, అక్కడ గెంటేస్తే, అక్కడ తరిమి కొడుతూ వచ్చి పశువుల పాకలో పడ్డాడు యేసయ్య.
అంత దారుణంగా, అంత దీనంగా యేసు ప్రభు ఎందుకు పుట్టాడండి? మీరందరూ ఆలోచించాలి. హల్లెలూయా. ఇంటికి పోయాం కూడా నిజమే కదా, యేసు ప్రభు ఎందుకు అట్ట పుట్టాడు, అంత దీనంగా ఎందుకు పుట్టాడు? పాపం ఒక పాస్టర్ గారు యేసయ్యను ప్రేమించి యేసయ్య గురించి ఒక పాట పాడాడు. ఏం పాట? ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె కరిగి కరిగి నీరగుచున్నది, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి కొట్టెనయ్యా, చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పసిగందువై ఓ యేసయ్యా, తల్లి ఒడిలోనే ఒదిగావయ్యా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యను ప్రేమించి ఎంత చక్కగా పాడాడండి. యేసయ్యా, నీ జననం ఎంత దీనంగా దయనీయంగా ఉందయ్యా, తలుసుకుంటే నా గుండె కరిగి కరిగి నీరైపోతుందని యేసయ్యని ప్రేమించి పాడాడు. నిజంగా మీరు ఎందుకో ఈ పాట నేర్చుకొని పాడట్లే, అందరూ యేసయ్య గారి పాటలమే పడ్డారు. దేవుడి స్తోత్రం. అందరూ యేసయ్య గారు, మా చిన్నోడు కూడా చివరికి బాత్రూంలో పోయి యేసయ్య గారి పాటలే పాడతాడు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ కాబట్టి క్రిస్మస్ పాటలు పాడటం నేర్చుకుంటే మంచిది. ఈ పాట కూడా నేర్చుకుని ఎవరైనా పాడండి వచ్చే ఆదివారం. అంత దీనంగా యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? ఈరోజు మన అంశం అదే. మీరు కూడా ఆలోచించండి, యేసయ్య ఎందుకు అంత దీనంగా పుట్టాడు? నా మాట ఆలకించండి. ఒక పేదవాడు ఒక పేద కుటుంబంలో పుడితే ఆశ్చర్యం ఏమి లేదు అమ్మా. ఒక పేదవాడు పేద కుటుంబంలో పుడితే ఆశ్చర్యం ఏముంది? మేము ఉండే ఇంటి ముందు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వాళ్ళల్లో ఒక కొడుకు పుడితే ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా పేదోళ్ళు కాబట్టి పేద కుటుంబంలో పుట్టిండు, అది ఆశ్చర్యం కాదు. కానీ యేసు ధనవంతుడు, యేసు శ్రీమంతుడు, యేసు ఆది సంభూతుడు, యేసు భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త, యేసు దేవుడు. అంత ధనవంతుడై ఉండి, అంత శ్రీమంతుడై ఉండి, అంత ఆది సంభూతుడైన దేవుడై ఉండి, అది భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడై ఉండి, అంత దీనంగా అంత భేదవాడిగా యేసయ్య ఎందుకు పుట్టాడండి? అది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకు పుట్టాడో ఆ ఒక్క మాట నేర్చుకున్నా. పోయేటప్పుడు మనిషికి ఒక 500 ఇచ్చిపోండి. నేను ఎన్నిసార్లు చెబుతున్నా, ఒక్కరు కూడా ఒక 500 ఇవ్వట్లేదమ్మా. చెప్పినందుకన్నా ఇట్లా అయ్యా. మరి మీరు అసలు ఇంకో మాట చెప్పాలి ప్లీజ్. అయ్యా, ఈరోజు నాకు వాక్యం మంచిగా ఉందన్నా, నాకు నచ్చిందన్నా, నా హృదయం తాకిందన్నా, దేవుడు నాతో మాట్లాడారన్నా, వచ్చేది వారు అయ్యగారికి ఒక 500 కానుక. లేదు, కానుక ఇవ్వకపోతే ఈ పేరు మీకు దండం పెడతా, కనీసం సాక్ష్యం అని చెప్తున్నారా? దేవుడు ఈరోజు వాక్యంతో నాతో మాట్లాడిండు, నా మనసు మార్చుకున్నా అని ఒక్కళ్ళన్నా సాక్ష్యం చెప్తారు. నా బిడ్డలో చెవులారు విని హృదయం నిండా సంతోషం నింపుకొని నోటారు నవ్వుదామంటే దేవుడి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. రైట్. యేసు ప్రభు ఎందుకు అంత దీనంగా జన్మించాడు? ఎందుకు యేసు ప్రభు అంత భేదవాడిగా జన్మించాడు? యేసు ప్రభు ఏమండు? ఆకాశ పక్షులకి నక్కలకి బోరీలు ఉన్నాయి, మనుష్య కుమారుడు యేసయ్య తలవాల్చుకోవటానికైనాను స్థలము లేదు. స్థలము లేనంత భేదవాడిగా యేసయ్య ఎందుకు పుట్టాడండి? ధనవంతుడైన యేసయ్య శ్రీమంతుడు యేసయ్య శ్రీమంతుడైన యేసయ్య తలవాల్చుకోవటానికి కూడా స్థలము లేనంతగా భేదవాడిగా యేసయ్య ఎందుకు పుట్టాడండి? ఈరోజు మన అంశం అదే. యేసుప్రభుని సిలువేశారు. సిలువ మీద దింపి ఒక సమాధిలో సమాధి చేశారు. ఆ సమాధి ఎవరిది?
ఆ, ధనవంతుడైన యోసేపుది. దేవుడి స్తోత్ర. సో ఆ స్థలం కూడా ఎవరిది? యేసు ప్రభుది కాదు. ఎవరో ఒక ఆయన తను చచ్చిపోకముందే తన కోసం సమాధి కట్టించుకోండి, నిర్మించుకోండి. ఆ సమాధిలో యేసయ్యని పెట్టాల్సి వచ్చింది. దేవుడి స్తోత్ర. యేసు ప్రభుని మట్టల ఆదివారం రోజున దేని మీద ఊరేగించారు? అబ్బా సూపర్. ఆ గాడిద ఎవరిది? ఎవరిదో ఒక ఆయింది. దేవుడి స్తోత్ర. ఆ గాడిద కూడా యేసు ప్రభుది కాదు. అరే తలవాల్చుకోవడానికి సెంటు స్థలం లేకపోతే, గజం స్థలం లేకపోతే గాడిద ఆడ నుంచి వచ్చింది, సమాధి ఆడ నుంచి వచ్చింది. అంత దీనంగా శ్రీమంతుడైన యేసు ప్రభు అంత దీనంగా ఎందుకు జన్మించాడండి? ఎందుకు జన్మించాల్సి వచ్చిందండి? ఈరోజు మన వాక్యం అదే. దేవుడి స్తోత్ర. రైట్. ఇది తెలుసుకోవాలంటే యేసయ్య ఎందుకు అంత భేదవాడిగా పుట్టాడు అది తెలుసుకోవాలంటే మనం దావీదు దగ్గరికి వెళ్దాం. యేసు ప్రభు ఎవరి వంశంలో జన్మించాడు? అమ్మా గట్టిగా చెప్పండి, పర్వాలేదు. యోధా వంశంలో. ఎవరి గోత్రంలో పుట్టాడు? మరి యోధా వంశము దావీదు గోత్రం అనుకోండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇవన్నీ ఎందుకు గొడవ మనకి? మత్తయి సువార్త 1వ అధ్యాయము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన సరే. ఇప్పుడు యేసు ప్రభు ఎవరి వంశంలో పుట్టాడంటే దావీదు వంశంలో పుట్టాడు, యోధా గోత్రంలో పుట్టాడు. ఎవరి కుమారుడు అని పిలువబడ్డాడు? దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. దేవుడి స్తోత్ర. గుడ్డివాళ్ళు యేసు ప్రభుని ఏమన్నారు? దావీదు కుమారుడా, దావీదు కుమారుడు అని పిలిచారు. రైట్. ఇప్పుడు యేసు ప్రభు దావీదు కుమారుడు అనబడ్డాడు, దావీదు వంశంలో పుట్టాడు. అంతే. యేసు ప్రభు ఏ ఊరిలో పుట్టాడు? అమ్మా బెత్లెహేము. బెత్లెహేమికి మరో పేరు ఎవరు? నజరేత్ అంది. నజరేత్ వేరు, బెత్లెహేం వేరు. యేసు ప్రభు బెత్లెహేమికి ఇంకొక పేరు రెండో అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము. చెప్పిన తల్లి దావీదు పట్టణం. హల్లెలూయా. బెత్లెహేమికి ఇంకొక పేరు దావీదు ఊరు, దావీదు పట్టణం. సో యేసు ప్రభు ఎక్కడ పుట్టాడంటే దావీదు పట్టణంలో పుట్టాడు. చెప్పండి హల్లెలూయా. యేసయ్య దావీదు వంశంలో పుట్టాడు, దావీదు ఊరిలో పుట్టాడు, దావీదు కుమారుడుగా పిలవడు. రైట్. ఈ దావీదుకను యేసు ప్రభు భేదవాడిగా పుట్టడానికి ఏంటి లింకు, ఏంటి సంబంధం? అమ్మా కొంచెం మీరు వాక్యం మీద శ్రద్ధ పెట్టి వినండి. ఈ దావీదుకను యేసు ప్రభుకి సంబంధం ఏంటి అని చూస్తే, యేసు ప్రభు భేదవాడిగా పుట్టని సంబంధం ఏంటి చూస్తే ప్లీజ్ వినండి. ఇప్పుడు యేసు ప్రభు దావీదు వంశంలో పుట్టాడు, దావీదు ఊరిలో పుట్టాడు, దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. సో యేసయ్య భేదవాడికి ఎందుకు పుట్టాడో తెలియాలంటే ఇప్పుడు మనం దావీదు దగ్గరకు వద్దాం. హూ ఈజ్ దావీదు? ఎవరు ఈ దావీదు అంటే యెషయి అన్న ఆయనకి చివరి కొడుకు, 7వ కొడుకు అనుకుందాం, కరసారివాడు, లేకపోతే 8వ కొడుకు అనుకుందాం, చివరి కొడుకు. ఈ దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు అడవిలో. గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదుని దేవుడు అడవిలో నుంచి తీసుకొచ్చి ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించాడు. ఇప్పుడు దావీదు ఎవరు అంటే రాజు. దేవుడి స్తోత్ర. చూడండి, ఇశ్రాయేలు రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలించిన రాజు. దేవుడి స్తోత్ర. ఇంగ్లీష్లో ఏమంటారు ఆయన చెప్పండి? ఇందాలు ఎవరో ఇంగ్లీష్లో వాక్యం చెప్పారు, కింగ్ డేవిడ్. కింగ్ డేవిడ్. ఈ కింగ్ డేవిడ్ గురించి ఇంతకుముందు ఇప్పుడు ఒక ఇంగ్లీష్ పాఠంలోనూ తెలుగు పాఠంలో ఒక పాఠం కూడా ఉందండి, గొలియాతు గురించి. దేవుడి స్తోత్ర. రైట్.
ఒక పాఠం కూడా చేర్చబడింది గొలియాతు కింగ్ డేవిడ్ గురించి. చూడండి ఎంత గనుడో దావీదు. ఈ భూమి మీద ఉన్న రాజులెల్ల అందరికంటే శ్రేష్టమైన రాజు దావీదండి. ఈ భూమి మీద పరిపాలించి మన భారతదేశంలో పురుషోత్తముడని ఒక రాజు ఉన్నాడు. ద గ్రేట్ అలెగ్జాండర్ ఈ భారతదేశానికి వచ్చినప్పుడు ఈ భారతదేశాన్ని ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన కొంచెం మంచి పేరు గల్లోడు. తనకంటే మంచి పేరు గల్లోడు దావీదు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు రాజు. నా వేరు చూడండి. ఈయన దేవుని నమ్మినటువంటి దేవుని భక్తుడు. ఈ దావీదు దేవుని పట్ల యథార్థంగా ప్రవర్తించాడని చాలా చాటు రాయబడింది. దేవుడి స్తోత్ర. దేవుని నమ్ముకొని ఎలా పడితే అలా జీవించలేదండి, ఎలా పడితే అలా ప్రవర్తించలేదండి. దేవుని దృష్టికి యథార్థంగా నమ్మకంగా ప్రవర్తించాడని చాలా చోట్ల రాయబడింది. మీరు దిన వృత్తాంతాల గ్రంథం చదివితే తెలిసింది. అంత యథార్థంగా జీవించాడు. దేవుడు ఏమన్నాడంటే దావీదుకి మంచి సాక్ష్యం చెప్పాడు. నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. హల్లెలూయా. దావీదుని దేవుడు నా హృదయానుసారుడు. అంత మంచి గొప్ప సాక్ష్యం దావీదు పొందుకున్నాడు. చూడండి దావీదు ఎంత గనుడు. దావీదు అండి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టించుకున్నాడు, భవనాలు తన కోసం అని. ఆ తర్వాత దేవుడి కోసం కూడా భవనం కట్టియాలంటే దేవుడు వద్దన్నాడు, అది వేరే మ్యాటర్. సో తన కోసం పెద్ద పెద్ద భవనాలు కట్టించాడు దావీదు. దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు, దేవుడి దగ్గర మంచి సాక్ష్యం పొందాడు. ఎక్కడ చూసినా దావీదు గొప్పవాడుగా స్థిరస్థాయిగా నిలిచిపోయాడు. దేవుడి స్తోత్ర. రైట్. దావీదు 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత దావీదు చనిపోతాడండి. దావీదు తర్వాత తన కుమారుడు ఎవరైనా సొలొమోను రాజు అవుతాడు. హల్లెలూయా. సొలొమోను రాజు అవుతాడు. సొలొమోను గురించి మీకు తెలియదేం కాదు. సొలొమోను అంటే జ్ఞాని. ఎవరండి? జ్ఞాని. 2 స్త్రీలు ఒక కొడుకుని తీసుకొని వచ్చి సొలొమోను ముందు నిలబడి, ఈ కొడుకు నా కొడుకు అంటే ఒక ఆమె అంటే ఇంకొక ఆమె నా కొడుకు అంటుంది. ఎట్లా ఇద్దరు గొడవాడుతుంటే ఎవరికి న్యాయం చెప్పాలో, ఎవరు నిజమైన తల్లులు ఇద్దరు, కొడుకు ఒక్కడే, ఎవరు నిజమైన తల్లి అని గ్రహించడం కష్టంగా ఉంటే మంచి జ్ఞానంతో తీర్పు చెప్తాడు సొలొమోను. ఏం తీర్పు చెప్పాడంటే ఒక కత్తి తీసుకురామంటాడు. కత్తి తీసుకొస్తారు. ఆ కత్తి తీసుకొని తల్లులిద్దరికి చెప్తాడు, ఈ కొడుకుని ఈ బాలుని 2 భాగాలు చేస్తాను, చెరొక భాగం తీసుకొని పోండి అంటారు. అప్పుడు అబద్ధపు తల్లి అంటది, సరే చంపి నా వాటా నాకు ఇయ్యి అంటదండి. నిజమైన తల్లి అంటది, ఆ కొడుకుని చంపొద్దు, ఆమెకే ఇవ్వు, ఎక్కడున్నా నా కొడుకు హ్యాపీ బౌతులు అనుకుంటుంది. హల్లెలూయా. సో సంపమన్నావేమో అబద్ధపు తల్లి, బతికించన్న ఆవిడేమో నిజమైన తల్లి అని గ్రహించి ఈమెను జైల్లో పెట్టిస్తాడు. హల్లెలూయా. సొలొమోను అంత గొప్ప తీర్పరి, అంత గొప్ప జ్ఞాని. ఈ భూమి మీద దేవుని కొరకు వెండి బంగారముతో స్వర్ణ దేవాలయాన్ని, ఈ భూమి మీద మొట్టమొదటి యెహోవా కొరకు స్వర్ణ దేవాలయం నిర్మించిన రాజు ఎవరంటే సొలొమోనే. దేవుడి స్తోత్ర. చూడండి సొలొమోన్లో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. విచిత్రం చెప్పాలంటే సొలొమోను దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుడే సొలొమోన్ని ప్రేమించాడు. దేవుడు సొలొమోన్ని ఎప్పుడు ప్రేమించాడు? మందిరం కట్టినప్పుడా, తీర్చేటప్పుడా? కాదండి. సొలొమోను తల్లి కడుపులో ఉండగానే దేవుడు సొలొమోన్ని ప్రేమించాడు. అందుకనే ఆ సొలొమోనికి ఏమని పేరు అంటే యాదిద్య అనే పేరు. ఏం పేరు? యాదిద్య అంటే యెహోవాకు ప్రియుడు, యెహోవా చేత ప్రేమించబడినవాడు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఈ సొలొమోను ఎంత జ్ఞానంగా, ఎంత తీర్పు తీరుస్తూ ఎన్నో సామెతలు రచించి ఇలా వెలిగిపోయినాడండి. సొలొమోను కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదు. దేవుడికి ఒక మందిరం కట్టించాడు. ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. పొరపాటు ఏం జరిగిందంటే ఒక పెళ్ళి కాకుండా, 2 పెళ్ళి కాకుండా, 3 పెళ్ళి కాకుండా 100 పెళ్ళిళ్ళు చేసుకున్నాడండి. అది ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు.
ఆ వచ్చినటువంటి స్త్రీలు సొలొమోనుతో కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత మొదలుపెట్టారు, నువ్వు నీ దేవుడు ప్రార్థన చేసుకుంటున్నావుగా, అది అయిపోయాక మా దేవుడికి కూడా ప్రార్థన చెయ్యి. నువ్వు దేవుడికి పూజ చేస్తున్నావు కదా, మా దేవుడికి కూడా పూజ చేయని ఆ స్త్రీలందరూ ఈ సొలొమోను ఒత్తిడి చేస్తే తట్టుకోలేక దేవుణ్ణి వదిలిపెట్టి ఇప్పుడు అన్య దేవతల వెంట పడ్డాడు. బైబిల్లో ఉంటుంది, నెహెమ్యా గ్రంథంలో ఆ స్త్రీలు సొలొమోను చేత మహాపాపం చేయించారంట. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం చివరి అధ్యాయం చివరిలో ఉంటుంది, సొలొమోను సహితము మహాపాపం చేశాడంట. దేవుడి స్తోత్రం. దావీదు దేవునికి యథార్థంగా ప్రవర్తించాడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. దావీదు యథార్థంగా ప్రవర్తించాడు, కానీ దావీదు కొడుకు సొలొమోను మహాపాపం చేశాడు. దేవుడి స్తోత్రం. ఆయనది అయిపోయింది. ఇప్పుడు సొలొమోను కొడుకు పేరు రెహబాము. రెహబాము ఇప్పుడు రాజు అయ్యాడు. సొలొమోను చచ్చిపోయాడు, రెహబాము రాజు అయ్యాడు. ఈ రెహబాము కుర్రోడండి. అన్ని కుర్రశాస్త్రాలే, అన్ని జలసాలే, అన్ని కుర్రోళ్ళు ఆలోచిస్తున్నాడు. రాజ్యం అంటే ఒక గౌరవం, మర్యాద, బాధ్యత ఉంటుంది కదా, అవి ఏమీ లేవు. వచ్చే పన్నుల ద్వారా వచ్చే డబ్బులన్నీ ఖర్చు పెట్టడం, జలసాలు చేయటం, ప్రజలంటే లెక్క లేకుండా బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. అసలు వాస్తవానికి ఏం జరిగిందంటే, ఎప్పుడైతే సొలొమోను మహాపాపం చేశాడో అప్పుడే దేవుడు ఆ పాపానికి శిక్ష విధించాలి. కానీ దేవుడు సొలొమోను కాలంలో శిక్ష విధించకుండా ఆయన కుమారుడు రెహబాము కాలంలో ఒక శిక్ష పెట్టాడు. ఎందుకని? ఈ కుమారుడు దావీదులాగా యథార్థంగా ప్రవర్తిస్తాడేమని చూస్తే దేవుడు ఈ పిల్లోడు కూడా కుర్ర చేష్టలు చేయటం వల్ల సొలొమోను చేసిన పాపం కుమారుడి మీదకి వచ్చింది. ఏమి శిక్ష వచ్చింది చెప్పానా? దేవుడు రాజ్యాన్ని రెండుగా చేసేసాడు. హల్లెలూయా. రెండుగా చేశాడు. ఇప్పుడు సొలొమోను కుమారుడు రెహబాముకి రాజ్యం ఎంత ఉందో చెప్పానా? 12 గోత్రాలలో 10 గోత్రాలు వేరైపోయినవి. 2 గోత్రాలే ఇప్పుడు సొలొమోను కుమారుడు రెహబాముకి మిగిలిపోయింది. దేవుడి స్తోత్ర. 10 గోత్రాలు వేరైపోయినాయి. దాన్ని ఇశ్రాయేలు రాజ్యం అన్నారు, దీనిని యోధా రాజ్యం అన్నారు. దేవుడి స్తోత్ర. కొంచెం బోరు కొట్టిన జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు ప్రశ్న, నా వైపు చూడండి. ఈ రాజ్యం 2గా విడిపోవటానికి కారణం ఎవరు? సొలొమోను. ఈ రాజ్యం 2గా విడిపోవటానికి సొలొమోను ద్వారా ఏం జరిగింది? పాపం జరిగింది. సో ఈ రాజ్యం 2గా విడిపోవటానికి కారణం పాపం. నా జాగ్రత్త వినండి. ఈ రాజ్యం రెండు భాగాలుగా అయిపోయింది. 80% రాజ్యం వెళ్ళిపోయింది, 20% రాజ్యమే మిగిలిపోవటానికి కారణం సొలొమోను చేసిన పాపం, సొలొమోను కుమారుడు రెహబాము చేసిన పాపం. దేవుడి స్తోత్రం. దావీదు యథార్థంగా జీవించాడు, రాజ్యానికి ఏం డోకా లేదు. దావీదు యథార్థంగా జీవించాడు, రాజ్యానికి ఏ ఢోకా లేదు. సొలొమోను జ్ఞానంతో ఉన్నాడు, అప్పుడే రాజ్యంలో లొకలొకలు మొదలైనవి. ఎందుకంటే పాపం చేశాడు. ఇప్పుడు కుర్రోడు రెహబాము కుర్రకారు చేష్టాలు చేసరికి రాజ్యం 2గా విడిపోయింది. అసలు దావీదు గోత్రానికి 2 గోత్రాలే మిగిలినవి. 20% రాజ్యమే మిగిలింది, 80% రాజ్యం పక్కకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, పాపం వల్ల రాజ్యం 80% కోల్పోయారు. పాపం మూలంగా 80% రాజ్యాన్ని పోగొట్టుకున్నారు దేవుని బిడ్డలారా. ఇప్పుడు సొలొమోను కుమారుడు రెహబాముకి 20% రాజ్యం మిగిలింది. ఈ రెహబాము కూడా చచ్చిపోయాడు. రెహబాము కుమారుడు అబియా వచ్చాడు. వీడు కొంచెం యథార్థంగా జీవించాడు, కానీ 20%, 80% పాపమే చేశాడు. ఆడు చనిపోయాడు. వాని కుమారుడు ఎవరో యెహోషాపాతు వచ్చాడు. యెహోషాపాతు 80% దేవునికి యథార్థంగా బతికాడు, కానీ ఒక అన్యజనుల సహవాసం పట్టి తప్పుడు పని చేశాడు, ఆయన చచ్చిపోయాడు. యెహోషాపాతు తర్వాత యెహోరాము వచ్చాడు, వాడు చెడ్డగా బతికాడు. వాని తర్వాత హిజ్కియా వచ్చాడు. ఏది? హిజ్కియా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. చూడండి, ఆ హిజ్కియా వచ్చాడు, యథార్థంగా బతికాడు, రాజ్యానికి ఇబ్బంది. ఏది? ఆ రాజ్యం ఏ రాజ్యం అంటే కొంచెం రాజ్యమే, 20% రాజ్యం కొంచెం పర్వాలే. హిజ్కియా తర్వాత మనిషి వచ్చాడు అనుకుందాం. ఎంత దుర్మార్గుడంటే
మీరు ఈ దినవృత్తాంతాల గ్రంథంలో ఈ రాజు దావీదులాగా యథార్థంగా బతకలేదు, యథార్థంగా ప్రవర్తించలేదని రాయబడి ఉంటుంది దేవుని బిడ్డల. వీళ్ళ మూలకారకుడు దావీదే. చూడండి, ఈ చిన్న రాజ్యం మిగిలిందే, మా పితరులు చేసిన పాపానికి చిన్న రాజ్యం మిగిలింది, ఎక్కడ పశ్చాత్తాపం లేదు. వాళ్ళు చేసిన పాపానికి రాజ్యాన్ని పోగొట్టుకున్నమే అనే పశ్చాత్తాపం లేదు. చివరికి చిన్న రాజ్యం మిగిలింది, ఇది కూడా పోయిద్దేమనే భయం లేదు. ఎంత ఘోరమైన తప్పిదాలు చేశారని. తర్వాత ఉజ్జియా రాజు వస్తాడు. ఉజ్జియా మీకు తెలుసా, తను స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయిన ఉంటుంది. చాలాసార్లు ఈ వాక్యం చెప్పా. ఆడొస్తాడు, బాగా దీవించబడిన తర్వాత గర్వం తెచ్చుకుంటాడు, సేవకుల మీద పొగరుగా ఉంటాడు. ఆయన చచ్చిపోతాడు. ఆయన కొడుకు తర్వాత ఆసా వస్తాడు. ఆసా తర్వాత ఇంకో కొడుకు వస్తాడు, ఇంకో కొడుకు వస్తాడు, ఇంకో కొడుకు వస్తాడు. చివరికి ఇలాగూ 20 మంది రాజులు ఆ చిన్న గోత్రాన్ని పరిపాలన చేస్తారు. చివరి రాజు పేరు సిద్కియా. చివరి రాజు పేరు సిద్కియా. ఆ రాజు కూడా చాలా దుర్మార్గంగా ప్రమాదకరంగా ప్రవర్తిస్తే దేవుడు ఏం చేస్తాడంటే కల్దీల పట్టణం నుండి ఒక అన్యజనుడైన రాజును తీసుకొస్తాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే ఈ దావీదు కొడుకులు 20 రాజు సిద్కియా పట్టుకొని బతికొండగానే సంసోని కళ్ళు ఓడబీకి సంఖ్యల చేత బంధించి ఆ కల్దీల రాజ్యాన్ని తీసిపోయి రాజుగారు కాళ్ళ దగ్గర పడేస్తారండి. ఇక దావీదు గోత్రంలో రాజులు లేరు. ఉన్న కొద్ది రాజ్యం కూడా వాళ్ళు లాక్కొని పోయిండు. సొలొమోను పాపం వల్ల ఏమో 80% రాజ్యం పోయింది. సొలొమోను కొడుకు రెహబాము, ఆసా, హిజ్కియా వీళ్ళ పాపాల వల్ల ఉన్న రాజ్యం కూడా పోయింది. దేవుడి స్తోత్రం చెప్పండి. ఉన్న రాజ్యం కూడా పోయింది. దావీదు ఉన్నప్పుడు రాజ్యం ఎంత వైభోగంగా ఉంది. దావీదు ఉన్నప్పుడు ఆ రాజ్యం ఎంత సంతోషంగా ఉంది. దావీదు ఉన్నప్పుడు దావీదు దేవుని పట్ల యథార్థంగా ప్రవర్తిస్తుంటే ఆ రాజ్యానికి ఏ డోకా లేదు. అలాంటి రాజ్యం దావీదు కొడుకు, వాని కొడుకు అన్ని తప్పుల మీద తప్పులు, పాపమే పాపం చేయటం వల్ల రాజ్యం 2గా అయిపోయి ఉన్న 20% రాజ్యం కూడా సిద్కియా కాలంలో ఆ రాజ్యం కూడా వెళ్ళిపోయింది. ఆ రాజ్యాన్ని వేరే రాజు వచ్చి ఆక్రమించేసుకున్నాడు. ఇక రాజులు లేరండి, రాజ్యం లేదు. ఇప్పుడు దావీదు రాజు కదా, ఇప్పుడు దావీదు కొడుకుల్లో ఎవడు రాజు లేడు. అసలు దావీదుకి రాజ్యమే లేకుండా పోయింది. విచిత్రం చెప్పానా? దావీదు కట్టిన భవనాలు పోయినాయి, దావీదు సంపాదించిన ఆస్తి అంతా పోయింది, దావీదు కూడబెట్టినటువంటి ఆస్తుపాస్తులు అన్నీ పోయినాయి. ఇప్పుడు దావీదు కుటుంబం అండి ఎంత దాకా దిగజారిపోయిందంటే వడ్రంగి పని చేసుకుంటున్నారు. ఏం పని? వడ్రంగి పని. చూడండి, కూలి పని చేసుకుంటున్నారు. కూలి దొరికితేనే పూట గడిచిద్ది, అన్నం దొరికింది, పొట్ట నింపబడిద్ది. ఎలాంటి కుటుంబం అండి దావీదు కుటుంబం! ఎలాంటి కుటుంబం అండి! ఎంత బాగా రాజు పరిపాలించిన కుటుంబం అండి. ఇప్పుడు వాళ్ళందరూ కొడుకులు తప్పులు చేయటం వల్ల రాజ్యం పోయి, రాజరికం పోయి, కిరీటం పోయి, సింహాసనం పోయి, రాజ్యం పోయి, ప్యాలెస్లు పోయి, వెండి బంగారాలు పోయి, ఆస్తుపాస్తులు పోయి, చివరికి కూలి పని చేసుకుంటుందండి దావీదు కుటుంబం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కూలి పని చేసుకొని బతుకుతుందండి. మీ అందరికీ ఒక ప్రశ్న. దావీదు యొక్క కుటుంబం, దావీదు యొక్క రాజ్యరకం, దావీదు యొక్క రాజ్యం పోవటానికి కారణం ఏమై ఉంటుంది? పాపం. ఏంటిదండి? పాపం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు చాలా చిన్నగా చెప్తా, జాగ్రత్తగా. పాపం ఎంత పనిచేసిందో చూడండి. పాపం రాజ్యాన్ని విడదీసింది. పాపం రాజ్యాన్ని 2గా విడదీసింది. పాపం రాజ్యాన్ని పోగొట్టింది. పాపం ఆస్తిని పోగొట్టింది. పాపం సింహాసనాన్ని పోగొట్టింది. పాపం కిరీటాన్ని పోగొట్టింది. పాపం ఐశ్వర్యాన్ని పోగొట్టింది. పాపం ఆస్తుపాస్తును పోగొట్టింది. పాపం అడుక్కునే స్థాయికి దిగదార్చింది. ఇప్పుడు చూడండి, పాపం ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. చిన్న తప్పులు, చిన్న పొరపాట్లు ఎంత ప్రమాదకరం, ఎంత భయంకరం ఆలోచించండి. ఎలాంటి దావీదు కుటుంబం ఎట్ట అయిపోయిందో చూడండి.
ఎలాంటి దావీదు కుటుంబం ఎట్ట అయిపోయిందో చూడండి. ఇప్పుడు కూలి పని చేసుకుంటేనే బోవండి, కూలి పని చేసుకుంటే కూడండి. ఎట్లా బతికినోళ్ళు ఏ స్థితికి దిగజారిందో చూడండి. దీనికి మూల కారణం ఏంటిదంటారు? దీని మూల కారణం ఏంటిదంటారు? పాపం. అందుకని ఎవరు బైబిల్ తీయమాకండి. 4వ కీర్తన 4వ వచనం చెప్పు జయపాల్. ఉండరా జయపాల్? భయమునొంది పాపం చేయకుడి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. భయమునొంది మీరందరూ చెప్పండి, చెప్పండి. భయమునొంది, భయం పడాలంట. అమ్మో నేను ఈ పని చేస్తే నా కుటుంబానికి ఏమైనా ఇద్దేమో, అమ్మో ఇది చేస్తే నా బిడ్డలకి ఏమైనా ఇద్దేమో, అమ్మో ఇది చేస్తే నా జీవితం నవ్వులు పాలైద్దేమో, అమ్మో ఈ పని చేస్తే నేను రోడ్డు ఎక్కుతానేమో, అమ్మో ఇది చేస్తే నా బతుకు నాశనం అయిద్దేమో అని భయపడి ఆ పాపం చేయకుండా ఉండాలంట. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అమ్మో నేను ఇట్లా నటిస్తే ఏమైనా జరిగిద్దేమో, అమ్మో నేను ఈ వేషం వేస్తే ఏమైనా జరిగిద్దేమో, అమ్మో నేను ఇట్లా మాట్లాడితే నా బిడ్డలకి ఏమైనా ఇద్దేమో, అమ్మో నేను ఇట్లా చేస్తే నా కుటుంబం మీదకి ఏదైనా వచ్చిద్దేమో అని భయపడి పాపం చేయకుండా దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండమని బైబిల్ చెప్తుంది. చెప్పండి హల్లెలూయా. పాపం మంచిది కాదండి. ఒక్కో మనిషికి పేకాట వ్యసనం ఉంటుంది, ఒక్కో మనిషికి తిరుగుడు అలవాటు ఉంటుంది, ఒక్కో మనిషికి తాగుడు అలవాటు ఉంటుంది, ఒక్కో మనిషికి గొడవలాడే అలవాటు ఉంటుంది, ఒక్కో మనిషికి ఈర్ష్య ఉంటుంది, ఒక్కో మనిషికి అసూయ ఉంటుంది, ఒక్కో మనిషికి ఏదో పగ ఉంటుంది, ఒక్కో మనిషికి ఓరవలేనితనం ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తుంది చెప్పానా? మనిషిని రోడ్డుకి ఈడుస్తవే, మనిషిని నవ్వులు పాలు చేస్తవే, మనుషులను పతనం చేస్తవే, మనుషులు ఉన్న ఆస్తిని పోగొట్టిద్ది, ఇల్లు పోగొట్టిద్ది, పొలాలు అమ్ముకోవాల్సి వచ్చిద్ది, చివరికి నవ్వులు పాలై పరువు పోయి ఏం చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితి వచ్చిద్ది. చెప్పండి హల్లెలూయా. గడ్డి చెప్పండి హల్లెలూయా. గడ్డి చెప్పండి హల్లెలూయా. దట్స్ వై, అందుకనే ప్రభువా నేను కూడా ఏం పాపం చేయనయ్యా, ఏం అపరాధం చేయనయ్యా, దేని గురించి నేను తొందరపడినయ్యా, నేదైనా ఇప్పుడు దావీదు కుటుంబాన్ని చూశానయ్యా, ఎంత గొప్ప కుటుంబం కూలి పని చేసుకునే స్థాయికి దిగజారింది. రాజుల కుటుంబం కూలీల కుటుంబం అయింది, రాజుల వైభోగం కలిగిన కుటుంబం కూలి కుటుంబం అయిందయ్యా. ఇదంతా పాపమే కదా. ఇంకో మాట చెప్తా చూడండి. దావీదు కుమారులలో ఒక కుమారుడు పేరు యెహోయాకీము. ఏం పేరండి? యెహోయాకీము. వీడేం చేస్తాడు తెలుసా? ఇది చలికాలం కదా, ఆ రోజు చలికాలంలో చలిమంటకు అవుతుంటే ఇర్మియా యొక్క అసిస్టెంట్ పాస్టర్ గారి పేరు బారూకు. ఈ బారూకు వచ్చి ఒక గ్రంథం తీసుకొచ్చి ఆ రాజుగారికి వినిపిస్తే విన్నోడు విన్నట్టే ఉండి విని ఆ వాక్యం విని కోపం తెచ్చుకొని ఆ చేతిలోంచి ఆ గ్రంథాన్ని లాక్కొని ఆయన చేతిలో ఉన్న చాకు తీసుకొని ఆ గ్రంథాన్ని కోసి సలిమంటలు వేసి కాలుస్తాడండి. హల్లెలూయా. ఆ గ్రంథాన్ని రోజు చదువుకొని కళ్ళు కత్తుకొని హృదయాన్ని కత్తుకొని ఆ గ్రంథ ప్రకారము రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడు గ్రంథాన్ని శాకుతో కోసి సలిమంట కుంపట్లు వేసి కాల్చేస్తాడండి. ఎంత ఘోరమైన పాపం చేశాడు సార్. అందుకనే కూలి పని చేసుకునే స్థాయికి ఆ కుటుంబం దిగజారింది. దేవుడి స్తోత్ర. ఈరోజు మనలో ఎవరైనా పొరపాటు చేసేవాళ్ళు ఉంటే ఈ దావీదు కుటుంబం ఏమైందో తెలుసుకొని జ్ఞానం తెచ్చుకొని ఛీ ఇక నేను అట్ట వెళ్ళను, ఛీ నేను ఇలా ఉండను, ఛీ ఇలా నోరు పారేసుకోను, ఛీ ఇలా పగ పెంచుకోను, ఛీ నేను ఇలా చెయ్యను అని ఒక ఆలోచన చేయండి. హల్లెలూయా. ఈ మధ్య ఒక చోట ప్రార్థనకి వెళ్తే ఓ పాస్టర్ గారు చెప్పాడు నవ్వుకుంటా, ఒక కాకు వచ్చి నీ తల మీద గూడు పెట్టుకునేనా అన్నంట. ఏంటిదంట? తల మీద గూడు పెట్టుకుంటే అంటే నా తల మీద నువ్వు గూడు అట్ట పెట్టుకుంటే లేలే పెట్టుకుంటాని ఇట్ట వాలబోయేసరికి ఆయన అంట సు అన్నంట. ఏమండు?
ఓరు అనండ్రా అన్నాడు. అనేసరికి అది కాగిపోయింది. మీరు కూడా ఏదైనా చెడ్డ తలం పోతే సు అనండి. దేవుడి స్తోత్రం చెప్పండి. సు అనండి. ఏది అట్లా? దేవుడి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అంతే. ఇప్పుడు మీకు గబక్కన ఎవరైనా తిట్టారనుకో, సు ఏంటి నాకు ఎట్టొస్తుంది అనుకోండి. గబక్కన ఏదైనా పొరపాటు చేసి ఏంటంటే జరిగింది అయ్యా నన్ను క్షమించని వెంటనే ఒప్పుకోండి. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా జీవితంలో, మీ జీవితంలో తప్పు చేసిన వారు రోడ్డును పడి నవ్వులు పాలైన వాళ్ళు ఎంతోమందిని మీరు చూశారు. వ్యసనాలు కలిగి పొలాలు అమ్ముకొని ఆస్తులు పోగొట్టుకొని బేకారైన వాళ్ళని మీరు ఎంతోమందిని చూశారు. దేవుడి స్తోత్రం. ఇదంతా పాపం, ఇదంతా వ్యసనం, ఇదంతా లోపమే. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం నేర్చుకునే అంశం ఏంటి? యేసు ప్రభువు ఎందుకు భేదవాడిగా పుట్టాడనే కదా. రైట్. ఇప్పుడు యేసు ప్రభు దావీదు వంశంలో పుట్టాడు, దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు, దావీదు ఊరిలో పుట్టాడే. మరి యేసయ్యకి ఏంటి సంబంధం అంటే, యేసయ్య ఎందుకు ఇలాగూ భేదవాడిగా పుట్టాడంటే, ఇప్పుడు దావీదు కొడుకు సొలొమోను, సొలొమోను కొడుకు రెహబాము కొడుకు అబియా యెహోరాము, హిజ్కియా, యెహోషాపాతు, యోషియా, అదిగో మనష్షే, వీళ్ళందరూ పాపం చేసి రాజ్యాన్ని పోగొట్టి, అదిగో ఐశ్వర్యం పోగొట్టి, ఆస్తి పోగొట్టి, వీళ్ళందరూ కూలి పనోళ్ళు భేదోళ్ళు అయ్యారు. దేవుడి స్తోత్ర. ఇప్పుడు యేసు ప్రభు ఎవరి గోత్రం? దావీదు కుమారుడికి పిలువబడుతున్నాడు కదా, దావీదు వంశంలో పుట్టాడు కదా. ఇప్పుడు దావీదు వంశం ఏ కుటుంబం ఎలాగైపోయింది? భేద కుటుంబంగా అయిపోయింది. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ పుట్టాలి? భేద కుటుంబంలోనే పుట్టాల్సి వచ్చింది. వాళ్ళు చేసిన పాపానికి ఆ రాజులు పాపం చేసి రాజ్యాన్ని పోగొట్టి, ఐశ్వర్యాన్ని పోగొట్టి, ఆస్తి పోగొట్టి భేదవాడిగా మిగిలిపోయారు. యేసు ప్రభు కూడా దావీదు కుమారుడు, దావీదు వంశంలో పుట్టాలి కాబట్టి, ఆయన పుట్టవలసి వచ్చింది కాబట్టి, ఇప్పుడు రాజ్యం పోయి కూలోళ్ళు అయ్యారు కాబట్టి, భేదోళ్ళు అయ్యారు కాబట్టి, యేసు ప్రభు కూడా భేద కుటుంబంలో పుట్టాల్సి వచ్చింది. అదే గనక దావీదులాగా సొలొమోను తర్వాత అబియా తర్వాత ఆసా, యెహోషాపాతు, హిజ్కియా వీళ్ళందరూ యథార్థంగా పుట్టుంటే, రాజ్యం ఉన్నట్టయితే, రాజరికం ఉన్నట్టయితే, సింహాసనం ఉన్నట్టయితే, యేసు ప్రభు కూడా సింహాసనం మీద పుట్టి ఉండేవాడు. చెప్పండి హల్లెలూయా. అది వాళ్ళు మిగల్చలేదు. సింహాసనాన్ని మిగల్చలేదు, కిరీటాన్ని మిగల్చలేదు, రాజ్యాన్ని మిగల్చలేదు, ఐశ్వర్యాన్ని మిగల్చలేదు. పాపం చేసి బికారులు అయిపోయారు, పాపం చేసి భేదోళ్ళు అయిపోయాడు. వాళ్ళు పాపం మూలంగా యేసు ప్రభువు భేదవాడిగా పుట్టవలసి వచ్చింది. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అది మానవుడి యొక్క పాపం మూలంగా, మనిషి యొక్క పాపం మూలంగా యేసు ప్రభు భేదవాడిగా పుట్టాల్సి వచ్చింది. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అది దేవుని యొక్క బిడ్డల సంగతి. యేసు ప్రభువు ఎందుకు భేదవాడిగా పుట్టాల్సి వచ్చిందంటే, మానవుడు తప్పు చేసి పాపం చేసి అది మహిమను పోగొట్టాడు, రాజ్యాన్ని పోగొట్టాడు, ఐశ్వర్యాన్ని పోగొట్టాడు, సింహాసనం పోగొట్టాడు, చివరికి భేదవాడయ్యాడు. గనుక మానవుడి యొక్క పాపం వల్ల యేసు ప్రభు భేదవాడిగా పుట్టాల్సి వచ్చింది. చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. రైట్. ఇప్పుడు మీరందరు నా వైపు టైం అయిపోయింది, నా వైపు ఎందుకు చూస్తారంటే, ఇక వదిలిపెట్టాయి అన్నట్టు చూస్తారా? దేవుడి స్తోత్రం చెప్పండి. రైట్. ఇప్పుడు మీకు అందరికి ఒక ప్రశ్న రావాలి. మీ అందరూ ఒక ప్రశ్న రావాలి. ఏంటి ఆ ప్రశ్న అంటే, యేసు ప్రభు దావీదు గోత్రంలో ఎందుకు పుట్టాలి? గడి చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు దావీదు గోత్రంలోనే ఎందుకు పుట్టాలి? ఇది మన ప్రశ్న. ఈ ప్రశ్నకు ఒక సమాధానం చెప్పి ముగించేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు 7వ గ్రంథం
రెండో గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ దేవుడి స్తోత్రం. ఇప్పుడు 16వ వచనం చదవండి. నీ సింహాసనం నిత్యము. అది అమ్మా, యేసు ప్రభు దావీదు గోత్రంలో దావీదు వంశములో ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే దేవుడు దావీదుకి మాట ఇచ్చాడు. చప్పలు కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దావీదుకి దేవుడు మాట ఇచ్చాడండి. దావీదు దేవుడికి యథార్థంగా ప్రవర్తిస్తుంటే, యథార్థంగా జీవిస్తుంటే దావీదుకి ఒక మాట ఇచ్చాడు. ఏం మాట ఇచ్చాడు తెలుసా? నేను నీ రాజ్యమును స్థిరపరుస్తాను, నీ సింహాసనమును శాశ్వతంగా మారుస్తాను. హల్లెలూయా చెప్పండి చెప్పండి. హల్లెలూయా. దేవుడు దావీదుకి మాట ఇచ్చాడు, నీ సింహాసనాన్ని స్థిరంగా ఉంచుతాను, నీ రాజ్యాన్ని స్థిరంగా ఉంచుతాను. కానీ దేవుడు మాట ఇచ్చాడు కదా, కానీ దావీదు కొడుకులు ఏం చేశారు? పాపం చేసి రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, పాపం చేసి సింహాసనాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు సింహాసనం లేదు, రాజ్యం లేదు. కానీ దేవుడు దావీదుకి ఇచ్చిన మాట ఎలా నెరవేర్చబడుతుందంటే ఆ గోత్రంలో రాజైన యేసయ్య పుట్టుట మూలంగా. చెప్పండి చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరకు వచ్చి ఏమని అన్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఇప్పుడు యేసు రాజు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసు రాజు ఈ లోకంలో పుట్టుట వలన దావీదుకి దేవుడిచ్చిన మాట నెరవేర్చబడింది. చెప్పండి చెప్పండి. హల్లెలూయా. అమ్మా అయ్యా, ఇప్పుడు యేసు రాజు. సిద్కియా రాజుతో రాజ్యం సింహాసనం పోతే దావీదుకి యేసు ప్రభు పుట్టుట వలన మళ్ళా రాజ్యము, రాజ్యరకము, సింహాసనము మరలా తిరిగి అనుగ్రహించబడింది. దేవుడి స్తోత్రం. అందుకే బైబిల్ చెబుతా ఉంది, అదిగో దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దావీదుకు మాట ఇచ్చాడు. ఆ మాటని యేసు ప్రభు దావీదు కుమారుడుగా పుట్టడం వల్ల సింహాసనం వచ్చింది, రాజ్యం వచ్చింది. అది శాశ్వతమైన రాజ్యం. దేవుడి స్తోత్రం. మీరు జాగ్రత్తగా ఆలకించండి. దావీదు కుమారులు సొలొమోను, రెహబాము అందరూ పాపం చేసుకుంటూ వచ్చారు కుమారులు. కానీ పాపము చేయని యేసుక్రీస్తు కుమారుడుగా పుట్టాడు. చప్పట్లు కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అదిగో దావీదు కుమారులందరూ పాపం చేసి రాజ్యాన్ని పోగొట్టారు, సింహాసనాన్ని పోగొట్టారు. కానీ యేసు ప్రభు దావీదు కుమారుడుగా పుట్టాడు. ఈయన పాపం చేయని ఆయన, ఈయన సింహాసనంను పోగొట్టని ఆయన, ఈయన రాజ్యమును పోగొట్టని దావీదు కుమారుడు. చెప్పండి. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తా చూడండి. ఇప్పుడు దావీదు యొక్క రాజ్యము, అదిగో యేసయ్య రాజ్యం అంటే ఎవరో చెప్పానా? ఇక్కడ కూర్చున్న మనందరం కూడా యేసయ్య రాజ్యమే. ఇక్కడ కూర్చున్న మనందరం దావీదు రాజ్యమే. ఈ రాజ్యము పాపము లేని రాజ్యము. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజ్యముగా రెండు వక్కలయ్యేది కాదు. ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎవడో రాజు వచ్చి తీసుకుపోయే రాజ్యం కాదు ఇది. ఈ రాజ్యము శాశ్వతమైన రాజ్యం. చప్పట్లు కొట్టి దేవుడి స్తోత్రం చెప్పండి. గట్టి కొట్టలేకపోయారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ యేసయ్య రాజ్యాన్ని ఎవడో ఏమీ చేయలేడు. ఈ రాజ్యం మీదకి ఎవడు రాలేడు. ఈ రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ఈ రాజ్యం ఎప్పుడు స్థిరంగా ఉండే రాజ్యం. దేవుడి స్తోత్రం. చెప్పండి. హల్లెలూయా. దావీదుకు మాట ఇచ్చాడు. దేవుడు ఆ మాట యేసయ్య పుట్టడం ద్వారా నెరవేర్చాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. చిన్న మాట ముగిస్తా. దేవుడు మీ కల్లో మీకు మాటిస్తే, దేవుడు వాక్యంతో మీకు మాటిస్తే,
దేవుడు దర్శనంతో మీకు మాటిస్తే ఆ మాటని దేవుడు ఏదో ఒక రోజున దాన్ని నెరవేర్చే దేవుడు. చెప్పండి హల్లెలూయా. అబ్రహామా, నేను నీకు సంతానం ఇస్తాను, ఆ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె చేస్తానని దేవుడు వాగ్దానము మాట ఇచ్చాడు. 25 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆ మాటని అబ్రహాం పట్ల దేవుడు నెరవేర్చాడు. చెప్పండి హల్లెలూయా. మీ జీవితంలో కూడా మాట ఇచ్చి నా దేవుడు యేసు నెరవేర్చువాడై ఉన్నాడు. మనిషి మాట తప్పుతాడు, నరుడు మాట తప్పుతాడు, కానీ దేవుడు మాట తప్పనివాడు. దేవుడి స్తోత్రం. దేవుడు అబద్ధమాడనివాడు. దేవుడి స్తోత్రం. ఆయని మాట తప్పని పరిశుద్ధుడైన దేవుడు. దేవుడి స్తోత్రం. ఒక మాట వినండి. యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. 12 మందిని యేసుప్రభు ఏం చెప్పాడంటే, మీరు ఈ సముద్రం దాటి అవతల ఊరికి వెళ్ళండి, నేను వెనకాల వస్తానని చెప్పాడు. వాళ్ళు గుడ్డిగా యేసయ్య మాట నమ్మి వాళ్ళు వెళ్ళిపోయారండి. అది పగలు కాదు, రాత్రి. ఆ రాత్రిపూట పడవ వేసుకొని ఆ 12 మంది శిష్యులు వెళ్ళిపోయారు. విచిత్రం చెప్పేనా, యేసుప్రభు వాళ్ళతో పాటు రావటానికి పడవలేదండి. యేసుప్రభు వాళ్ళు వెనక పోవటానికి, అది రాత్రిపూట ఎవడు పడవేస్తాడు? పడవి లేదిక. మరి వాళ్ళతో నేను వెనకాల వస్తానని చెప్పిన ఆ మాట ప్రభు ఎలా నెరవేర్చాలి? వాళ్ళు వెళ్ళిపోయారు. మార్గ మధ్యలో పోయేసరికి అది సముద్రం మధ్యలోకి వెళ్ళేసరికి తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, పడవ వాడు అటు ఇటు అతలకుతలం అయిపోతుంది, ప్రాణం మీదకి వచ్చింది. వస్తానని యేసుప్రభు రావటం లేదు. ఆయన రావటానికి పడవ కూడా లేదండి. దేవుడి స్తోత్రం చెప్పండి. కానీ మాట ఇచ్చిన మన ప్రభువు నెరవేర్చువాడై ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు వాళ్ళ వెనక వెళ్ళటానికి యేసు ప్రభుకి పడవతో చెప్పండి కూడా దేవుడి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పడవతో పని లేదు. ఆయన పడవ లేకుండా నేను మీ వెనక వస్తానని చెప్పిన యేసయ్య పడవ లేకపోయినా నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళాడు. చెప్పండి కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. నీకు మాట ఇస్తే, మాట ఇచ్చిన ప్రభువు దాన్ని మర్చిపోడు. ఒక్కోసారి నీకు కష్టం కలగవచ్చు, శ్రమ కలగవచ్చు, బాధ కలగవచ్చు, అనారోగ్యం రావచ్చు, కుటుంబంలో సమస్య రావచ్చు, కుటుంబంలో ఇబ్బంది కలగవచ్చు, కుటుంబంలో అప్పులు కావచ్చు, కొంచెం అవమానం కలిగినట్లుగా, కొంచెం పరువు పోయినట్లుగా అనిపించవచ్చు. కానీ మాట ఇచ్చిన ప్రభువు, నిన్ను విడవని ఎడబాయినని మాట ఇచ్చిన ప్రభువు, ఆయన నీ దగ్గర రావటానికి పడవ కాదు కదా, ఆయనకి ఏది అవసరం లేదు, నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చిన యేసు ప్రభువు నీ యొద్ద కూడా మేఘవాహనుడై ఆత్మస్వరూపిగా నీ యొద్దకు వచ్చి నీ ప్రాణాపై స్థిరించి నీ సమస్య నుంచి ఆయన విడిపించి రక్షించి కాపాడే దేవుడై ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యేసు బీదవాడుగా పుట్టాడు కదా. ఎందుకు పుట్టాడు మనకు అర్థం చేసుకున్నాం. ఆయన పుట్టుట వలన దావీదుకు దేవుడిచ్చిన మాటను నెరవేర్చబడింది. చెప్పండి హల్లెలూయా. చివరి మాట చెప్పానా? యెషయా గ్రంథం 11 అధ్యాయం మొదటి వచ్చిన ఏం చదివాము? యెషయ మొద్దు నుండి యేసయ్య పేదవాడిగా పుట్టుట వలన అంటండి, నా వయసు చూడండి, యేసయ్య పేదవాడిగా పుట్టుట వలనండి. యెషయ అంటే దావీదు తండ్రి. యెషయ అంటే ఎవరు? దావీదు తండ్రి. దావీదు తండ్రి పేరు యెషయ కదా. ఈ యెషయ ఎవరు అనుకుంటున్నారు? వారి రూతు పెద్దమ్మను చూసారా? ఆ రూతు పెద్దమ్మ యొక్క మనవడండి యెషయ, లేకపోతే కొడుకేమో. ఇంటికి వెళ్ళాక రూతు గంధం చివరి వచ్చింది, చదివి నాకు చెప్పండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దావీదు కుటుంబం పాపం చేయటం వల్ల మోడైపోయింది. పచ్చని చెట్టు, పచ్చని ఆకులు పోయినాయి, పచ్చని కొమ్మలు పోయినాయి, పచ్చని మొద్దులు పోయినాయి. ఆ దావీదు కుటుంబం చివరికి మొద్దైపోయింది, కూలి పని చేసుకునే మొద్దైపోయిందండి ఆ వృక్షం యొక్క చెట్టు. యేసు ప్రభు ఇప్పుడు పేదవాడుగా పుట్టడం వల్ల దావీదు యొక్క కుటుంబం అది కూలిపోయినాడు అయిపోయింది కదా, ముద్దయిపోయింది కదా. ఇప్పుడు యేసయ్య పేదవాడిగా పుట్టడం వల్ల ఆ ముద్దులో నుండి చిగురు పుట్టుకొచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుకు ఇంకో పేరు చెప్పానా? యేసు ప్రభుని ఏమంటారంటే దావీదు కుమారుడు అంటంతో పాటు దావీదు చిగురు అంటారు. చెప్పండి హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం ఏం అర్థం చేసుకున్నామంటే యేసయ్య పేదవాడుగా పుట్టడం వల్ల అదిగో దావీదు గోత్రం, దావీదు వంశంలో
ఆ దావీదు యొక్క మొద్దు మరలా చిగురించింది. చెప్పండి హల్లెలూయా. మన ప్రభువు మొద్దులో నుండి చిగురు తీసుకురాగలిగిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మొద్దులో నుండి చిగురు పుట్టించగలిగిన బలమైన దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో భేదవాడుగా పుట్టుట వలన యేషయ్య మొద్దు మరల చిగురు పెట్టింది. మోడుబారిన జీవితాన్ని చిగురింపజేసేవాడు మన దేవుడు. చెప్పండి హల్లెలూయా. మోడుబారిన జీవితాలను చిగురింపచేయ పాడండి. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నయోమి ఏమంది? నా బతుకంతా మారైపోయిందయ్యా, మధురమే లేదు, నా బతుకంతా మారైపోయింది అని ఏడుస్తున్న ఆమె జీవితాన్ని దేవుడు మధురంగా మార్చాడు. చెప్పండి హల్లెలూయా. ఈరోజు మనందరికీ యేసయ్య భేదవాడుగా పుట్టడం వల్ల మోడుబారిన జీవితాన్ని చిగురింపజేస్తాడు. ఈరోజు మీ జీవితాల్లో ఆశ అయిపోయింది, ఇక నా బతుకు అయిపోయింది, నేను పతనం అయిపోయాను, నా కుటుంబం పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది. చాలాసార్లు మీరు అనుకునే ఉంటారు, చాలాసార్లు ఇలా అనుకొని బాధపడే ఉంటారు. ఇది మానవ నైజం. కానీ ప్రభు ఎలాంటి వాడంటే మోడు బారిపోయిన ఆశ నిరాశపోయిన జీవితాల్లోంచి చిగురు తీసుకొచ్చి అభివృద్ధి పరిచే దేవుడు. మొద్దులో నుంచి చిగురు పుట్టింది కదా, నీ మొద్దు బారిన జీవితాల నుంచి ప్రభు వెలుగుని చిగురుని తీసుకొస్తాడు. ధైర్యంగా ఉండు. హల్లెలూయా. విశ్వాసంగా ఉండు. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు చిగురు పెట్టించే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మధురంగా మార్చే దేవుడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చివరి వచనం కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువు ఎందుకు భేదవాడిగా పుట్టాడు అన్నది ఒక మాట నేర్చుకున్నాం. చిన్న మాట. అమ్మ చదవండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురా? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని మీ కొరకు ఆయన దరిద్రుడయ్యాడు. చప్పట్లు కొట్టి దేవుడి స్తోత్రం. గట్టి కొట్టలేకపోయారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు భేదవాడిగా పుట్టాడు? ఎందుకు దరిద్రుడిగా పుట్టాడు? ఎందుకు దీనుడిగా పుట్టాడంటే ఆయన ధనవంతుడై ఉండి ఎందుకు భేదవాడిగా పుట్టాడంటే తన దారిద్ర్యం వలన మనం ధనవంతులు కావాలని మన కోసము ఆయన దరిద్రుడిగా పుట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అమ్మ అయ్యా, యేసయ్య ఎందుకు భేదవాడిగా దరిద్రుడిగా పుట్టాడు? ఆయన ధనమంతా మనకిచ్చి ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు. ఆయన ఐశ్వర్యం అంతా మనకిచ్చి ఆయన దరిద్రుడయ్యాడు. ఆ యేసయ్య కృప చూడండి. ఆ యేసయ్య కృప చూడండి. ఆయన దరిద్రం వల్ల మనం ధనవంతులం కావాలని, ఆయన దరిద్రత వల్ల మనం ధనవంతులు కావాలని ఆయన మన కోసము
దరిద్రుడయ్యాడంటే ఆ యేసయ్య కృప చూడండి. అమ్మా, ఈరోజు ఎంతోమంది సాక్ష్యం చెబుతున్నారు, ఆ యేసయ్య వల్ల నేను ఇలాగూ జీవిస్తున్నాను, ఆ యేసయ్య వల్ల ఇలా కొంత సంపాదించుకోగలిగాను, ఆ యేసయ్య వల్ల ఇలా బ్రతుకుతున్నాను, ఒకప్పుడు నా కుటుంబం ఎలా ఉండేది, ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ఇప్పుడు నేను ఇలాగ ఉన్నానంటే అది యేసయ్య కృప అంటున్నారు. హల్లెలూయా. అది యేసయ్య కృప అంటున్నారు. హల్లెలూయా. ఎంతోమంది దీవించబడుతున్నారు. హల్లెలూయా. ఎంతోమంది ఐశ్వర్యవంతులు అవుతున్నారు. హల్లెలూయా. ఎంతోమంది ధనవంతులు అవుతున్నారు. హల్లెలూయా. ఎంతోమంది గొప్పవాళ్ళు అవుతున్నారు. హల్లెలూయా. ఎంతోమంది 100కి 10 రూపాయలు వడ్డీకి ఎత్తున్నారు. తాకట్లు పెట్టుకుంటున్నారంట, జాగ్రత్త. తాకట్టు మనకు సంఘంలో ఎవరు తాకట్లు పెట్టుకోమాకండి. వెండి కానీ, బంగారం కానీ, సైకిల్ కానీ, బిందెలు కానీ ఏదైనా తాకట్టు పెట్టుకొని వడ్డీలు తీసుకోమాకండి. దావీదు గోత్రం ఏమైంది చెప్పండి? ఏందిరా దావీదు గోత్రం ఏమైంది? దరిద్రులయ్యారు. తాకట్లు పెట్టే వాళ్ళందరూ శోధన పాలవుతారు. జాగ్రత్త. దేవుడి స్తోత్ర. దేవుడు నీకు ఇస్తే హ్యాపీగా 2 రూపాయల వడ్డీ తీసుకో, నో ప్రాబ్లం. మంచిగా తీసుకో, ముక్కు పిండి వసూలు చేయి, నో ప్రాబ్లం. హల్లెలూయా. దయ ఉంటే కొద్ది వడ్డీది. దేవుడి స్తోత్ర. అయితే ఇది ఎందుకు నేను చెబుతానంటే, దేవుడు మనల్ని ఆ స్థాయికి తీసుకొచ్చాడు. మనం ఎందుకు ఇంత లెవెల్ వచ్చిన ఏంది ఈ మధ్య బాగా లెవెల్ ఎక్కువైంది. అవును, దేవుని బిడ్డలకు లెవెల్ ఎక్కువైంది. చప్పట్లు కొట్టండి. దేవుని బిడ్డలకు ఏమైంది? లెవెల్ ఎక్కువైంది. ఒకప్పుడు ఎట్టుండేవాడు, ఇప్పుడు లెవెల్ ఎక్కువైంది. ఎందుకో తెలుసా? ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు గనక. ఆయన మన కొరకు దరిద్రుడయ్యి మనకు లెవెల్ పెంచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. రైట్, ఆగండి. ఇంకో మాట చెబుతా. ఇప్పుడు ఐశ్వర్యవంతులు ఎవర్రా, ధనవంతులు ఎవర్రా అని ఒక మాట అంటే, ఎవరి హృదయములైతే ఎక్కువ వాక్యం నిల్వ ఉంటుందో వాళ్ళు నిజమైన ఐశ్వర్యవంతులు. ఇప్పుడు గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి హృదయములైతే దేవుని వాక్యం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఐశ్వర్యవంతులు. దేవుడి స్తోత్ర. చెప్పండి చెప్పండి హల్లెలూయా. అది సంగతి. అయితే దేవుడు భౌతికంగా ఇల్లు, వాకిలి, కారు, బంగ్లా, డబ్బు, అసలు ఆయన మనల్ని ధనవంతులు చేయటానికే ఆయన మన కొరకు ఏమయ్యాడు? అంతే, నన్ను ధనవంతులు చేయటం కోసం. హల్లెలూయా. మనం ధనవంతులు అయ్యాక కూడా ధనవంతులు అయ్యాక కూడా ఇలాగే ఏమీ లేనివాళ్ళగా ఉంటే, ప్రభు అన్నాడు తను తగ్గించుకున్నాడు. ఇంకెంత తగ్గించుకుంటాం అయ్యా? తగ్గించుకుంటాం అంటే అది కాదు. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. మీరందరూ ధనవంతులు అవుదురుగాక. కొద్దిమంది చెప్పారు మీరందరూ ధనవంతులు అవుదురుగాక, మీరందరూ ఐశ్వర్యవంతులు అవుదురుగాక. దేవుడు తన ఐశ్వర్యం, తన నామములో ఉన్న ఐశ్వర్యం చొప్పున మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. మీ అవసరాలు తీర్చబడునుగాక, మీ కొదువులు తీర్చబడునుగాక, మీ రుణములు తీర్చబడునుగాక, మీరు అప్పిచ్చేవారిగా ఉండునుగాక, మీరు పైవారిగా ఉండుదురుగాక, మీరు తలలుగా ఉందురుగాక. మీరు గట్టిగా చెప్పట్ల హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యేసయ్య ఎందుకు దరిద్రుడిగా పుట్టాడంటే 2 మాటలు నేర్చుకున్నాం. ఒకటి, పాపం, దావీదు బిడ్డలు చేసిన పాపం మూలంగా. 2, మనల్ని ధనవంతులుగా చేయట కొరకై యేసయ్య మన కొరకు దరిద్రుడు. దేవుడి స్తోత్రం చెప్పండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.